అండి వెల్కమ్ టు రామలక్ష్మి టాక్స్. ఈరోజు అయితే నేను జీడిపప్పు క్యారెట్ వేసి ఉప్మా చేస్తానండి, మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలన్నీ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా వేసుకొని వేసుకుంటున్నానండి. దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను. నేనైతే జీడిపప్పు సపరేట్గా అనుకుంటే ఇట్లాగే ఒక రోజు ఆయిల్ సపరేట్ చేసి ఆ ఆయిల్లో జీడిపప్పులు అయితే వేపుతానండి. ఇంకైతే జీడిపప్పులు అయితే వేగిపోయాయి, మొత్తం కలిపేస్తున్నాను. క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే. ఇక్కడైతే క్యారెట్ కూడా యాడ్ చేసి మొత్తం కలిపేస్తున్నా. క్యారెట్ కూడా ఒకరు మగ్గనిస్తాను ఇప్పుడైతే. ఇక్కడైతే ఇంక రవ్వ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మామూలు రవ్వ అయితే ముద్దగా ఉంటుంది కదా, ఈ రవ్వ గోధుమ రవ్వ అయితే పొడి పొడిగా ఉంటుంది, అందుకని నేను గోధుమ రవ్వే తీసుకుంటాము ఇప్పుడు. ఇక రవ్వ తీసుకున్నాను కదా, ఇంక ఇదంతా కలుపుకుంటానండి. ఇప్పుడు 2 నిమిషాలు అయితే రవ్వ కూడా కలుపుకుంటూ వేపుకున్నానండి. రవ్వ కూడా బాగా వేగిపోయింది. ఇంక దీంట్లో మనం కొలత ప్రకారం వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు నేను 2 కప్పులు 2 టీ గ్లాసుల నిండా రవ్వ తీసుకున్నాను. సో 6 టీ గ్లాసులు అయితే వాటర్ యాడ్ చేసుకుంటాం ఇప్పుడు దీంట్లో. ఇక్కడైతే 6 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నానండి. మొత్తం ఒకసారి కలిపి ఇంక మూత పెట్టేస్తాను. ఇంకో 2 నిమిషాలకైతే మనకైతే ఉప్మా రెడీ అయిపోతుంది. క్యారెట్ జీడిపప్పు ఉప్మా. మధ్యలో ఇలా ఒకసారి కలుపుతూ ఉంటే ఇంకో 2 నిమిషాలకైతే అయిపోతుంది. ఫైనల్గా అయితే ఉప్మా రెడీ అయిపోయిందండి. అందరికీ బాయ్ బాయ్ అండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.